పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజ్ ఉండాలని వైఎస్ జగన్ మహోత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు. కానీ అధికారంలోకి వచ్చే చంద్రబాబు జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజెస్ను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయాల్లో సీనియర్ అని చెప్పుకోవటం కాదని సీనియారిటీకి తగ్గ పనులు చేయాలని రాచమల్లు హితో పలికారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ చేపట్టారాయన. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయగలిగితే గన విద్యార్థులకు చదువుకునేదానికి సౌలభ్యమే కాకుండా ఆ ప్రాంతంలో సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి వస్తే ఆ జిల్లాలో ఉండబడిన పేదవారి అందరికీ కూడా ఉచితంగా వైద్యం అన్ని సదుపాయాలతో సౌకర్యాలతో అందుతుంది. ఒకవైపు వైద్యాన్ని ప్రజలకు అందించడం, ప్రాణాన్ని కాపాడడం, ఆరోగ్యాన్ని కాపాడడం, మరొక వైపు పేద విద్యార్థులు ఉన్నత విద్యల వైపు తీసుకుపోయి ఉజ్వలమైన భవిష్యత్తును అందించడం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం. ఈ సంకల్పాన్ని రాష్ట్ర ప్రజలందరూ స్వాగతించినారు, అందరూ హర్షించినారు. చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఏ ఒక్కరోజు కూడా ఒక్క మెడికల్ కాలేజీ కూడా శాంక్షన్ తీసుకురాలే, ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఆయన కట్టలే. అసలు సిగ్గుపడాల. నేను 40 సంవత్సరాలు రాజకీయాల్లో కొనసాగినాను, నేను 4 సార్లు సీఎం అయినాను, ఇన్ని సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీ నాయకునిగా నేను చెప్పుకునేటప్పుడు ఆ అన్ని సంవత్సరాల్లో నేను ఇదిగో ఇది సాధించినానని చెప్పుకుంటే బాగుంటుంది, ఇదిగో నేను ఈ ప్రజలకు ఇది ఇచ్చినాను అంటే బాగుంటుంది. నేను ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి గుండా చెప్పుకోవడం వలన ఏమి లాభం? తాటి చెట్టు పెరిగిటుంది, ఏమైనా ఉపయోగమా? దానివల్ల ఉపయోగం లేదు. అందువలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రప్రథమ నుంచి దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మేము మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేదానికి పూర్తిగా వ్యతిరేకము, అంగీకరించము. మేము ప్రజల్లోకి చైతన్యవంతులు చేసేదానికి కార్యక్రమాన్ని తీసుకుపోతాము, అనేక నిరసన కార్యక్రమాలను వ్యక్తపరుస్తాము, ఉద్యమాల వైపు కూడా ప్రయాణం చేస్తాము. చివరకు ఎవరైనా ఈరోజు పీపీపీ విధానంలో ముందుకు వచ్చి ప్రైవేటు వ్యక్తులు టెండర్ వేసి తీసుకొని మెడికల్ కాలేజీలు కట్టే కార్యక్రమానికి వస్తే, రేపు మేము దేవుని దయ వలన ప్రజల ఆశీస్సుల చేత ప్రభుత్వంలోకి వస్తే తిరిగి మళ్ళా మెడికల్ కాలేజీలను వెనక్కి తీసుకొని ప్రభుత్వం చేతిలోనే ద్వారా అంటే ప్రజల ఆస్తిని ప్రజల చేతిలోనే పెడతాము.